దేవునికి మొదటిగా దేవాతి దేవుని వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నిన్న శుక్రవారం అనుకునే రీతిగా దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నాడు. దాన్ని బట్టి వచ్చిన వారందరూ విన్నారు. దాన్ని బట్టి నేను దేవుడికి స్తుతి హల్లెలూయా. వచ్చిన వారికి శుక్రవారం అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందా? ఈ రోజు కూడా మీ విషయంలో కొంత శ్రేష్టమైన మాటలు చెప్పాలని నేను ఆశతో వచ్చాను. మీ అందరికి ఒక విషయం చెప్పమంటారా? దైవ శాఖలు అలాగనే బావగారులైనా మావయ్య అని వీళ్ళందరూ ఎదురు వెళ్ళారు. కానీ మళ్ళీ నేను ఒక సాక్ష్యం వచ్చిందండి నా జీవితంలో. ఏంటంటే అందరూ వచ్చేది తండ్రి ప్రభా మా మావయ్య రాలేదే ప్రిన్సిపాల్ అంటారు. చూడండి ఎంత ప్రేమను ఇచ్చాడంటే అది దేవుని కృప. అటువంటి ప్రేమ ఎవరిలో ఉందండి ఈ రోజునంటే ఒక్కరి దగ్గర లేకపోతుంది. అలాంటి విషయాల్లో ఎవరి మీద ఆధారపడాలి అనే విషయాలు కొద్ది నిమిషాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక మాటతో మీకు వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో అందరూ మందిరానికి వస్తున్నారు. మందిరానికి వస్తున్నప్పుడు ఒక ఆమె దైవశాఖ దగ్గరికి వచ్చి, అయ్యగారు రేపు ఆదివారం నుంచి నేను మందిరానికి రానివ్వరు అని చెప్పిందంట. ఎందుకమ్మా అని అంటే, లేదయ్య గారు మందిరంలో ఏమి లేదు తెలుసా, మనశ్శాంతి లేదండి. ఎందుకు మనశ్శాంతి లేదమ్మా అంటే, మందిరానికి వస్తున్నా అనుకుంటున్నాం కానండి మందిరంలో క్రమంగా కూర్చోలేకపోతున్నాం, క్రమంగా నీ మాటలు మీరు చెప్పే మాటలు వెళ్ళకపోతున్నాం, మీరు చేసే కార్యక్రమంలో మేము ఏమవ్వలేకపోతున్నామండి, పాల్గొనలేకపోతామని బాధతో చెప్పిందంట. అమ్మా వారి సంగతిని పక్కన పెట్టు, నీ కొంచెం ఆలోచించుకొని నువ్వేం చేస్తున్నావని ఆ దైవ శాఖ అడుగుతున్నప్పుడు నేను వద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళందరూ చేసే పనులు బట్టి ఫోన్లు చూస్తున్నారు, వాకింగ్ చెప్తున్నాం, మాట్లాడుకుంటున్నారు, లేదంటే ఏదో మాట్లాడుతూ ఏదో ఇంటికాడ ఏదో విషయంలో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ మాటలు వినడం వల్ల నా వాకింగ్ వెళ్తలేదండి. అందుకే నేను అయ్యగారు రేపు ఆదవి నుంచి రానయ్యగారు వందనాలు అయ్యగారు అని చెప్పేసి వెళ్ళిపోతుందంట. అయితే నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, నువ్వు అన్నీ ఏం చేస్తావంటే, నేను ఒక గ్లాస్ ఇస్తాను, ఆ గ్లాసులో నిండగా నీళ్ళు ఇస్తాను. ఏమి ఇస్తాను? గ్లాస్ ఇస్తాను, దాంట్లో నిండగా నీళ్ళు ఇస్తాను. చుట్టూరు మన మందిరం చుట్టూ ఒక 10 రౌండ్లు అయ్యన్నాడంట దైవశాఖ. ఏమన్నాడు? 10 రౌండ్లు అయ్యమన్నాడు. ఓకే అని చెప్పేసి తిరుగుతుందంట 10 రౌండ్లు. తిరుగుతున్నప్పుడు గ్లాసులో నిండా ఉన్నాయంట, కదిలితే పోయేంత నీరు అన్నమాట. అది సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వలేదు. కానీ తిరిగిందంట. 10 రౌండ్లు అయిపోయి అయ్యగారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు మీరు చెప్పినట్టుగా నేను ఆ గ్లాసుతో నీళ్ళతో నింపబడిన గ్లాసుతో నేను ఏం చేసాను, తిరిగిస్తాను అయ్యగారు అని చెప్పింది. చెప్పేసిన తర్వాత గ్లాసు నీటిలో కింద పోకుండా నడిచో, ఈ సమయంలో సంఘపేటలో ఏం చేస్తాను నువ్వు గమనించావా అని ఆ దైవశాఖ అడిగాడంట. అడిగితే తెలియదే కానీ నేను చూడలేదంటే, నీ జీవితం కూడా ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చేయి తప్ప కానీ పక్కవారి కోసం నువ్వు ఆలోచించుగా అన్నాడంట. ఏమన్నాడు? పక్కవారి నుంచి. మనిషి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, పక్కవారు ఏం చేస్తున్నారంటే వారు బాగుపడితే నేను బాగుపడిపోవాలి, వారు మోసగిస్తే నేను మోసపడిపోవాలి. ఇదే సమాజం నడుస్తుంది. నాని ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఇతరుల కొరకు ఆలోచించకండి, నేను బాగుండాలని ఆలోచించండి. ఏంటి? నేను బాగుండాలి. అప్పుడు నువ్వు బాగుంటే కదా ఉన్నవారికి అందరు పెట్టగలరు. మనం ఏం చేస్తుంది తెలుసు అంటే, మన గురించి ఆలోచించుకోం కానీ పక్కోళ్ళు బాగుపడిపోతే ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళు బాగుపడిపోతున్నారు. ఏంటి ప్రభు ఇది, వాళ్ళు బాగుపడిపోతున్నారు, పక్కోళ్ళు బాగుపడుతున్నారు, నన్నేంటి నా భక్తిని సరిగ్గా చేయలేకపోతున్నారు, కానీ నేను చేయలేకపోతున్నా, నా బిడ్డలో చేయబోతున్నాను, ఏంటో ప్రభు అంటే ఒక్క సమాధానం కూడా చెప్పడం. ఒకడు చోటుడు పక్కన పెడితే ఎలా ఉంటుంది తెలుసా, ఇటు సైడ్ మాట్లాడుతున్నా ఇటు సైడ్ మాట్లాడుతుంది, ఏంటి ఏమీ అనిపించదు. అలాగే యేసు ప్రభు నీ జీవితం అలా మౌనమైపోతాడు. ఎప్పుడంటే నువ్వు దీవించబడాలి, నువ్వు ఆస్వాదించబడాలంటే ఎంతో మంది ఉంటారు ఇక్కడ జనాంగంలో. అందరూ పరిశుద్ధులు నేను చెప్పను, ఒక్కరే నీతిమంతులు ఉంటారు. అయ్యగారు అదేంటండి మీ పరిశుద్ధులు కదా అని చెప్పేసి నా మీద దాడికి వస్తే నేను ఏం చేయలేను.
ఆలోచించుకుందాం. మనలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అలాంటి సమయంలో మనం నీతిమంతులు అంటే కాదు. మనం నీతిమంతులుగా ఉండబడాలంటే మనం ఏమి చేయాలంటే పరిశుద్ధ అనే కవచాన్ని మనం చేత పడితే కానీ మనం పరిశుద్ధులు అవ్వలేం. దేవుడు నామానికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితంలో ఉంటే తప్ప ఏది సాధించలే. దేవుడు మన హృదయంలో లేకుండా చేయి ప్రభు అంటే ఏది చేయలేం. మొదటిగా మన హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలి. నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు యేసు ప్రభు వారు నేను ఒక వాక్యాన్ని సిద్ధపడ్డాను, కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం ఇదే చెప్పని బయటపరుస్తున్నాడు. ఆ విషయాలు కొద్ది విషయాలు ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను కదా. ఈ రోజున మనము బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం తెరుద్దాం కదా. 2వ సమూయేలు గ్రంథము 22:19 వచనం. ఆపత్కాలమునందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఈ రోజున నేను ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎవరైనా రాసుకునే వాళ్ళు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆదుకునే దేవుడు. నా అంశం ఏంటంటే ఆదుకునే దేవుడు. ఈ రోజు ఎవరు ఆదుకుంటున్నారండి? చాలా మంది అనుకుంటారు, ఏమండి ఎవరైనా ఆదుకుంటే బాగుండండి, ఎవరు ఆదుకుని నాకు కష్టాలని తీరితే బాగుంటుందని అనుకుంటాను. కానీ ఎవరున్నారండి ఈ భూలోకంలో? ఎవరు లేరు. ఇలాంటి సమాజంలో ఉన్నప్పుడు దావీదు పోతే తన జీవితంలో కఠినమైన సమస్యలో వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని ఆదుకున్నాడో తెలుసా? దేవుణ్ణి ఆదుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం హల్లెలూయా. సమస్యలు వచ్చిన మీకులాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వేరే దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? దేవుని దగ్గరికి వచ్చాడు. మనకు సమస్యలు వస్తే ఏం చేస్తాం తెలుసా? ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తాం. ఎవరు సహాయం చేస్తారంటే ఈ భూలోకంలో ఎవరు సహాయం చేయాలండి? ఈ రోజున ఎవరు నమ్మడానికి వీలు లేదు. అలాంటి రోజులు ఎక్కడ నమ్మించి మోసం చేసే దినాలు ఇవి. అప్పుడు దాకా డబ్బులు ఇస్తానంటారు, నిమిషంలో చేతులు ఎత్తేస్తారండి. అలాగైపోయిందని రోజు ఇది. అలాంటి రోజుల్లో అటువంటి కఠినమైన సమస్య ఎవరికి వచ్చిందో తెలుసా? దావీదుకి వచ్చింది. మీరు ఈ దావీదు ఈ 2వ సమూయేలు అంతా కూడా దేని గురించి చెప్పబడుతుంది అంటే దావీదు ఏ విధంగా రాజు అయ్యాడో, ఏ విధంగా సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో అనేది 2వ సమూయేలు అంతా చెప్తుంది. 1వ సమూయేలు ఏం చెప్తుందో తెలుసంటే సౌలు యొక్క పరిచయము, అలాగే దావీదు యొక్క పరిచయము, సౌలు యొక్క పరిచయము అక్కడ కనబడుతుంది పిల్లలు. మొదటి అధ్యాయం అది 1వ సమూయేలు అంతా కూడా పరిచయాలే కనబడతాయి. ఈ 2వ సమూయేలులో ఏం కనిపిస్తుంది అంటే ముఖ్యంగా పాత్రలో ముఖ్యమైన పాత్ర ఎవరు కనిపిస్తుంది అంటే దావీదు కనిపిస్తుంది. దావీదు తన జీవితంలో ఏ విధంగా రాజయ్యాడో, కష్టాల్లో దేవుని ఎలా వెంబడించాడో, శోధనలో ఏ విధంగా దేవుడికి సహకారిగా ఉన్నాడో అనే విషయాలన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే ఈ 2వ సమూయేలు గ్రంథం అంతా చెప్తుంది కదా. ఇలాంటి కఠినమైన సమస్యలో ఉన్నప్పుడు దావీదుకి యేసు ప్రభు ఏం చేసింది? ఆదుకున్నాడు. ఎవరండి ఆదుకునేది? ఎవరు లేరు. మీకు ఇంకా కొద్దిగా ఉపమానం చెప్తే జాగ్రత్త వినండి. ఒక టీచర్ గారు స్కూల్ నుంచి బయటకి గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చి కొన్ని నాటిన చెట్లు చూపించారంట. టీచర్ గారు నాటిన చెట్లు చూపిస్తుంటే ఇప్పుడే నాటిన చెట్లు, 1 నెల క్రితం నాటిన చెట్టు, 3 నెలలు నాటిన చెట్టు, 7 నెలలు నాటిన చెట్టు, ఆ చెట్లు అన్ని చూపించారంట. టీచర్ గారు చూపించి ఎలాగా ఇవి చెట్లు అని చెప్పేసి పిల్లల దగ్గర అంటే ఒకడు టీచర్ గారి దగ్గర, ఏం టీచర్ గారు ఈ చెట్లను మాకు తెలిసి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఒకరు మీకు ఒక పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో మీరు ఏం చేయాలని నెగ్గాలని చెప్పేసి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడే నాటిన చెట్టుని తీయండి అంటే ఒకటి తీయలేడంట. తీసాడు, సులువుగా తీసాడు. 1 నెల క్రితం నాటిన చెట్టుని కొద్దిగా కష్టపడ్డాడు. ఇంకొక
నాటిన చెట్టు 4 నెలల క్రితం నాటిన చెట్టు కొద్దిగా కష్టమైంది. 7 నెలలకి నాటిన చెట్టు ఇంకా కొద్ది కష్టం. తన బలమంతా కూడా ఏం చేశారు తెలుసా, ప్రయత్నించే కానీ ఆ చెట్టు రాలేదు. ఈ రోజు నేనేం చెప్తున్నాను తెలుసా, కొద్దిగా ఉన్నప్పుడు దేవుడు మందిరానికి వచ్చామనుకోండి సమస్యలు తెచ్చిపడతాయి. చివరి వరకు ఉన్నామనుకోండి సమస్యలు, గొడ్డు సమస్యలు అలాగే ఉంటాయి. ఈ రోజు నా చిన్నగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు రావట్లేదు. చిన్నగా ఉన్నప్పుడు పర్లేదే, మొదటగా అందరిని అడిగిన తర్వాత దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటాడు ఆ జీవితాలు. కానీ దావీదు భక్తుడు ఏం చేశాడు తెలుసా, మొదటిగా దేవుని ఆనుకున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా, దేవుడి దగ్గర కాదు కదా మనుషుల దగ్గర తిరుగుతున్నాం. అందుకని మన విలువ ఏమైపోతుంది తెలుసా, తగ్గిపోతుంది. ఒక్కసారి ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. ఒకసారి మీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఈ వాటర్ బాటిల్ ఉందో తెలుసా, ఈ వాటర్ బాటిల్ బయట కొంటే ఒక 20 రూపాయలండి, అంతే కదా. 20 రూపాయలు, లేదంటే ఎక్కువ రేట్ ఉంటుంది నాకు తెలియదు, 20 రూపాయలు అనుకుంటున్నాను. ఈ 20 రూపాయల వాటర్ బాటిల్, ఈ వాటర్ బయట పడిపేసి ఈ బాటిల్ పెట్టామనుకోండి దీనికి ఏమైనా విలువ ఉంటుందా? విలువ ఉండదు. దీంట్లోని ఆ బాటిల్లో ఏం చేశారంటే పాలు వేసారనుకోండి, పాలు కాస్త దీని రేట్ ఏమవుతుంది, మారుతుందా మారదా? మారుతుంది. ఆ పాలు పక్కన తీసారనుకోండి, నెయ్యి వేసారనుకోండి దీని విలువ ఏమవుతుంది, మారుతుందా మారదా? మారుతుంది. అదే ఈ వాటర్లో అయినా ఈ పాలలో అయినా కొద్దిగా మనం తీసుకునే పాయిజన్ వేసాం అనుకోండి దీని విలువ ఏమైపోతుంది, మారిపోద్ది. తాగేసి ఏమైపోతాం, మరణిస్తాం లేదా? మరణిస్తాం. నేనే చెప్పే మాట ఏంటంటే తెలుసా, దీన్ని ఖాళీగా ఉన్నప్పుడు దీని విలువ లేదండి. ఇది దేనితోనైనా నింపబడితే కానీ దీని విలువ రాలేదు. అలాగనే నేనేం చెప్తున్నాను తెలుసా అంటే, నువ్వు కూడా దేవుల్లో నింపబడితే కనుక నీకు ఆశీర్వాదాలు రానే రాదు. దేవుని నామానికి స్తుతి కాక హల్లెలూయా. నమ్మిన వారి యొక్క హల్లెలూయా. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, విలువ లేని వాటిని విలువగా చేసే మన దేవుడు. ఈ రోజు దావీదు భక్తుడు ఎందుకుగా రాజుగా పిలువబడ్డాడు? శోధనలో, కష్టాల్లో ఎవరిని వెంబడించారంటే యేసు ప్రభుని వెంబడించారు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని వెంబడించకుండా మన లోకాన్ని వెంబడిస్తున్నాం. అందుకే ఏమైపోతాం తెలుసా, శోధనకు వెళ్ళిపోతున్నాం. ఇదే వాక్యము కీర్తన భాగంలో కూడా 20వ అధ్యాయంలో కూడా ఇదే మాట, ఆపత్తులకు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చినని 20వ కీర్తన మొదటి వచనంలో అక్కడ కనపడుతుంది. ఎందుకు చదువుతున్నామా, ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ 2 సమూయేలు గ్రంథంలో ఏ విధంగా అయితే రాసి ఉన్నాడో 20వ కీర్తన కూడా అదే రాజులు, 18వ కీర్తన కూడా అదే ఉంటది. కానీ ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే, ఎక్కడ ఉన్నా కానీ ఏ సమయంలో ఉన్నా కానీ ఎవరిని ఆశ్రయించాలంటే యేసు ప్రభుని తప్ప వేరే ఒకరిని ఆశ్రయించకూడదు. అయ్యగారు నా భర్తను ఆశ్రయిస్తానని ఆశ్రయించద్దా, లేదంటే నా బిడ్డను ఆశ్రయించద్దా, లేదంటే నా తోబుట్లు ఆశ్రయించద్దు అంటే వద్దు అని చెప్తాను. ఎందుకు తెలుసా, మొదటి స్థానం దేవుడికి ఇవ్వండి, తర్వాత ఎవరినైనా ఆశ్రయించండి. ఎందుకంటే ఒకానొక సమయము నీ బిడ్డలు నీ దగ్గర ఉండొచ్చు, భార్య భర్త ఉండొచ్చు, ఒకానొక దినం వెళ్ళిపోతే నువ్వు ఏమైపోతుంది తెలుసా, ఒంటరి వాడు అయిపోతావు. అప్పుడు ఎవరు నీకు దిక్కు? దేవుడే దిక్కు. ఆ దేవుడు దిక్కాక ముందుగానే దేవుడు నమ్ముకుంటే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా, దావీదులాగా అద్భుత కార్యం చేస్తాడు. దేవుని నామానికి స్తుతిగా హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ సమస్యలో పడుతున్నప్పుడు ఎవరిని మర్చిపోతున్నారంటే దేవుని మర్చిపోతున్నారు. ఈ రోజున అక్కడ ఏమని ఉందో తెలుసా, మనం చూద్దాం. ఆపత్ కాలంలో వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనును. ఏమంటున్నాడు, విశాలమైన స్థలములో నన్ను తోడుకుని వచ్చును. ఎంత అండి, ఎంత మంచి దేవుడు అండి, చాలా మంచి మాట. ఎవరు విశాలమైన స్థలం ఎవరు పెడతారు? ఇప్పుడు కఠినమైన చీకట్లో మనం ఉన్నాం. దావీదు భక్తుడు తన జీవితంలో సంతోషాలు ఉన్నాయి, మేలు ఉన్నాయి, వెలుగు ఉంది, చీకటి ఉంది, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కొదువులు ఉన్నాయి, లోటులు ఉన్నాయి. అన్నిటిని కూడా ఎవరి మీద వేసాడు తెలుసా, యేసు ప్రభు మీద వేశాడు. అందుకని దేవుడు తన జీవితంలో గొప్ప రాజుగా పేరు పొందాడు. ఈ రోజు మనం ఏదో పొందలేకపోతున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా, మొదట మన తల్లిదండ్రుల మీద చేస్తున్నాం, మన బిడ్డల మీద చేస్తున్నాం. అందుకని మనము యేసు ప్రభుని ఏం చేయలేకపోతుంది తెలుసా, ఆనుకోలేకపోతున్నాం.
ఈ రోజున చాలా మంది జీవితంలో ఒక్క మాట చెప్పలేకపోతాం, పరిశుద్ధుడు 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 చెప్పలేకపోతాం. ఎందుకు తెలుసా? మనలో ఏమి లేదు తెలుసా? పరిశుద్ధత లేదు. దావీదు తన జీవితంలో పరిశుద్ధతను కోల్పోకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? విశాలమైన స్థలం ఇచ్చాడు, రాజుగా పిలువబడ్డాడు. మొదటి సమస్య అందరికీ ఉంటది. ఈ రోజు సమస్యలు ఏమైనా ఎవరైనా వాళ్ళ చేతులు ఎత్తానంటే నాతో సహా ఎవరు చేతులు ఎత్తారు. మీ అందరూ ఒక విషయం చెప్తాను, ఏంటంటే క్రైస్తవ జీవితంలోకి వస్తే సమస్యలు ఉండవు అనుకుంటారు, కానీ సమస్యలు ఉంటాయి. ఎందుకుంటాయి తెలుసా? బయట వారిని చూస్తే సమస్యలు ఎంతగానో వారికి సమస్య వస్తుంది, మనకి సమస్య వస్తుంది, కానీ వారు బయటికి రాలేరు. మనమైతే బయటికి వస్తాం. ఎందుకు తెలుసా? శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ఏ విధంగా జయం పొందుకొని ఎవరు నేర్పిస్తారంటే దేవుడు నేర్పిస్తారు, కానీ వారు జీవితంలో పొందలేకపోతున్నారు. కానీ ఈ బైబిల్లో ఈ విషయం చదువుతున్నప్పుడు మాట దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దేవుడు ఈ దావీదుకి ఎలా ఉన్నాడు తెలుసా? భద్రంగా ఉన్నాడు. ఎవరంటే యేసు ప్రభువు. ఈ రోజున ఎవరు మన భద్రత అంటే యేసు ప్రభువే. మన బిడ్డలు కాదు, మన భర్త కాదు, మన తోబుళ్ళు కాదు, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు. ఎవరు మనకి భద్రత అంటే నా ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఎందుకు తెలుసా? యేసు ప్రభు కన్ను మోస్తేనే ఆ రోజున పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. ఈ రోజున మనకు కన్ను మూసిన కానీ ఏమవుతలేదు. ఎందుకు తెలుసా? మనని ఏం చేసింది తెలుసా? కాపాడుతున్నాడు. మనం కాపాడుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఏం పొందుకుంటున్నా తెలుసా? మేలు పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున దావీదులో అనేకమైన విషయాలు పొందుకున్నాడు దావీదు. బైబిల్ గ్రంథంలో బైబిల్లో ఎక్కడ చూసినా కానీ ఏ సేవకుడైనా ఏ దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నో మాటలు చెప్తారు. చీరవస్తుడికి మధ్యలో దావీదుని మాట కలుపుతారు. ఎందుకు తెలుసా? ఎక్కడ ఉన్న లింక్ అయినా ఏదైనా మళ్ళా దావీదులోకి వెళ్తుంది. ఎందుకంటే అటు రీతిగా దేవుడు వాడుకున్నాడు. అందుకని ప్రతి ఆదివారం కూడా మనం ఏం చదువుతుందో తెలుసా? కీర్తన భాగాన్ని చదువుతున్నాం. దావీదు తన జీవితంలో ఎన్ని సమస్యలు పడ్డాడో, కానీ దేవుడు ఏం చేసిందంటే సహాయం చేశాడు. ఈ రోజు నీకు సహాయం చేశాడు ఎవరు అని అంటే ఎవరు లేరండి అంటున్నారు, అంటలేదా? ఇందాక నేను సాక్షులు విన్నాను, ఎవరు లేరు, కానీ దేవుడు మాత్రం మనకి ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. రెండోది దావీదు జీవితంలో ఏమున్నా తెలుసా? ఆయన ఒక కవచంగా ఉన్నాడు. దావీదుకి ఎలా ఉన్నాడో తెలుసా? కవచంగా ఉన్నాడు. రే, నీకేమైనా శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లోటు వచ్చినా నేనున్నానని ధైర్యం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు ఇచ్చాడు దావీదుకి. ఆయన మళ్ళీ ఇంకోసారి రెండో మాటలో బైబిల్ ట్రాన్స్లేషన్ లో మీరు చూస్తే ఆయన ఇంకో మాట అంటాడు. ఏమని అంటాడంటే ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచిన వాడు అని అంటాడు. ఎవరిని తెలుసా? దావీదుని. ఎందుకంటే దావీదు అంత నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు అటు రీతిగా ఒక కవచంగా వాడుకున్నాడు, ఒక ఎంతగానో భద్రంగా కాపాడుకున్నాడు. ఈ రోజు నిన్ను ఎవరు భద్రంగా కాపాడుకున్నారు? ఎవరైనా ఉన్నారా అని ఉన్నవారు చేతులు ఎత్తండి. ఒక్కరు ఎత్తడం. ఎందుకు తెలుసా? మనలో అల్ప విశ్వాసం ఉంది. ఎందుకు తెలుసా? ఎప్పుడోకప్పుడు నన్ను కట్టుకున్న వ్యక్తి నన్ను మోసగించి దినాలు ఇవి. అలాంటి దినాల్లో మేము ఉన్నాం కాబట్టి మనం ఏమి చేయాలి తెలుసా? విశ్వాసాన్ని కత్తు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన జీవితంలో పొందుకున్న సమస్యల్లో ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయిస్తే ఏమైంది తెలుసా? విశాలమైన స్థలంలో నిలబెట్టాడు. ఈ రోజున విశాలమైన స్థలం అంటే అయ్యగారు నాకు విశాలమైన గదులు లేవండి, విశాలమైన ఇల్లు లేదండి, విశాలమైన మనసు లేదని అంటున్నావేమో, కానీ విశాలత ఎక్కడ ఉంది తెలుసా? నీ గుండెలో ఉంది. ఆ గుండె ఒక్కసారి తెరిస్తే చిన్న గుండె, కానీ ఆ గుండె లేకపోతే మనం ఏమైపోతాం? బ్రతకలేము. నిజమంటారు కాదంటారా? కొద్దిగా చెప్పండి, నేను స్లోరకు వచ్చి కొద్దిగా అర్థమవుతుంది నా మాటలో. మనము ఆ గుండె చిన్నది, ఆ గుండె పని చేయకపోతే మనం ఏమైపోతాం? చనిపోతాం. ఆ గుండె ప్రతిసారి కొట్టుకుంటూ ఉండాలి. ఆ గుండె బ్రతికించేవాడు ఎవడంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున మన హృదయంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. ఈ రోజున మన హృదయంలోనైనా సమస్యలు వచ్చినప్పుడైనా
విశాలమైన స్థలంలో పెట్టాలంటే ఆ విశాలమైన స్థలము, అయ్యో నా ఇంట్లో భద్రత లేదు, ఏమి లేదంటే ఎవరికి తెలియకపోయినా నీ హృదయంలో యేసు ప్రభు చూడితే చాలు. ఈ రోజున ఈ హృదయంలో ఎంతమంది ఉన్నారో ఎవరికైనా తెలుసా? నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావో, లేదంటే నీ బిడ్డను ప్రేమిస్తున్నావో, లేదంటే నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నావు, ఎవరికైనా తెలుస్తుందమ్మా? తెలవదు కదా. ఆ మనసులో ఎవరిని పెట్టుకోవాలనుకున్నానంటే యేసు ప్రభుని పెట్టుకోవాలనుకున్నాను. మీరు ఏమనుకోవాలంటే యేసు ప్రభుని మన హృదయంలో పెట్టుకుంటే దేవుడు విశాలంగా మారుస్తారు. ఒక్క విషయం చెప్తాను నా జీవితంలో. ఈ రోజు నేను ఎలా వాక్య పరిచయం చేస్తాను కాబట్టి, మీ చిన్న వయసులో నేను ఎంతో బలహీన వ్యక్తిని, ఎంతగానో నేను వాక్యాలకై చెప్పలేని స్థితిలో ఉన్నవాడిని. దేవుడు నన్ను ఏం చేసాడు తెలుసు? నిలబెట్టాడు. మీరు ఒక సమయంలో చిన్నప్పుడు నేను క్రమాలుగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంతగానో బాధపడ్డాను. అప్పుడు మనకి ఈ ప్లాస్టింగ్ ఏమి లేవు మందిరంలో. ఆ ప్లాస్టింగ్ లేకుండా మందిరంలో ఆరాధన చేస్తుంది, ఉపవాసం కొట్టాలి. మీకు ఎంతమంది గుర్తుందో లేదు కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. అప్పుడు నాకు ఏంటంటే ఒళ్ళంతా దోడు వచ్చేసింది. ఎంతగానో భరించలేకపోయాను, ఎంతగానో సమస్య పడ్డాను, ఇబ్బంది పడుకున్నాను. ప్రభువా ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు తీసుకుంటే చాలు కదా, ఎందుకు ఇంత బాధపడాలా, ఎందుకు నీ శోధంలో, కాబట్టి నీ మీద ఆనుగుణంలే తీసుకెళ్ళిపో అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా పని చేయన్నాడు. ప్రభా నన్ను చూస్తేనే నేను నెలదా పడిపోతున్నాను, నుంచుని మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా నుంచుని నేను ఆరాధించలేకపోతే ఎలా ప్రభు అంటే, నేను ఇప్పుడు ఆశిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, వెళ్ళి ఆరాధన చేయన్నాడు. దేవుడు అద్భుత రీతిలో ఆశ్చర్యలో ఆ దినాన్ని ఆరాధనలో వాడుకున్నాడు. దేవుడు నమ్మడానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మీద ఆనుకుంటే వారి జీవితాలు ఎలా తెలుసా? చిటికలు మాయమైపోతాయి, చిటికలు సమస్యలను తీర్చబడతాయి. దేవుడి మీద ఆనుకోకుండా ఎన్ని పనులు చేయండి, ఏ కార్యం జరగదు. కానీ దావీదు భక్తుడు తన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆనుకున్నాడంటే దేవుడి మీద. కఠినమైన చీకట్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుడి మీద ఆనుకున్నాడు. నేను దావీదులో ఉన్న ఒక సమస్య గురించి చెప్పి నా వాక్యాన్ని ముగించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం చాలా ఎక్కువైపోతుంది, దాని వివరణ చాలా పొడుగుది. మీకు చెప్తే మీకు మనసులో అర్థం కాదని పైగానే మీకు అర్థమైన రీతిలో చెప్తున్నాను. ఇది హిస్టరీ అన్నమాట, లోతుగా చరిత్ర ఎవరికి అర్థం కాదు. అందుకే నేను పైన మీకు కథల కింద చెప్తున్నా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదే 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో 16వ వచనంలో మాట ఉంటుంది పిల్లల. అప్పుడు ఇష్మాయేలు ఒకడు ఉండేను. చాలా ప్రియుల, ఇక్కడ ఇష్మాయేలు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకు కనిపిస్తున్నాడంటే, మీలో మీకు అందరికీ ఆ బంగారంలో గ్రామం ఎంత ఉంటుంది అని తెలిసండి? గ్రామం ఎంత ఉంటుంది తెలుసా? కొల్లాలు అన్నీ తెలుసా? ఇక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఒకసారి చదువుదామా? 300 తులములు ఎత్తడి గలది అంటున్నాడు. అక్కడ అతను తన జీవితంలో తన కవచాన్ని సిద్ధపరచుకున్నాడు. ఈ రోజున మన కవచం కూడా సిద్ధపరచుకోవాలి. ఈ ఇష్మాయేలు ఎందుకు తన జీవితంలో ఎందుకు ఆ కవచాన్ని ఎందుకు సిద్ధపాటు చేసుకున్నాడు అంటే, మీ జీవితంలో కూడా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. మీ గోల్, యాంబిషన్ ఏంటని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? మీ గోల్ ఏంటని అడిగితే ఏమని చెప్తారు? ఒక మాట. మీ యాంబిషన్ ఏంటి? నువ్వేమవుతావు అనుకుంటున్నావు అంటే ఎవరైనా చెప్తారా? ఒక్కరైనా చెప్పండి అన్న స్తోత్రం. ఒక్కరైనా చెప్పండి ఏదో మాట. ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. కానీ మీలో యాంబిషన్ గోల్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ అవ్వాలని,
డాక్టర్ అవ్వాలని, లేదంటే నేను ఎంతగానో గవర్నమెంట్ జాబ్ కొట్టాలేనో, లేదంటే నేను పనిలో ఎంతగానో పేరు పొందాలని ఆశ కలుగుతుంది. కానీ ఇష్మాయేలు ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తిని ఏం చేయడానికి ఏం పెట్టుకున్నాడు తెలుసా? దావీదును చంపడానికి పెట్టుకున్నాడు. దేవుడు నామమునకే స్తోత్రం, హల్లెలూయా. తన యాంబిషన్ ఏంటంటే దావీదును చంపాలి. అయ్యారు దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అంటే ఎందుకు తెలుసా? బైబిల్లో మీరు చిన్నప్పటి నుంచి ఒక మాట నేర్చుకుంటారు. దావీదు ఏం చేశాడు తెలుసా? గొలియాతుని చంపాడు అనే విషయం తెలుసు కదా. ఆ దావీదు తన జీవితంలో ఎంతగానో చిన్నవాడైనా 5 రాళ్ళు తీసుకుని ఆ గొలియాతుని ఏం చేశాడంటే పడగొట్టాడు. ఆ పడగొట్టిన ఆ అన్నగారి యొక్క తమ్ముడు ఇష్మాయేలు. ఎవడు? అన్నగారి యొక్క తమ్ముడు. ఎందుకంటే మా అన్నం చంపించాడు కాబట్టి పౌరుషం ఉంటుంది కదా. మన కుటుంబంలో ఎవరినైనా ఏమైనా దోషం జరిగితే కక్షలు పెరిగిపోతాయి. పెరుగుతాయా? ఒక్క మాట చెప్పండి, మీ మొహంలో చిరునవ్వుతోటి పెరుగుతాయా పెరగవా? నిజం మాట్లాడుకున్నా, ఎందుకంటే పెరుగుతాయి. ఇప్పుడైతే ఎలా ఉన్నాయి తెలుసు సమాజంలో? తోబుట్లకే పడతా లేదండి. ఆ ఇద్దరు ఆడపిల్ల ఇంట్లో కుటుంబంలో 2 పుట్టారు అనుకోండి, ఇంకా చెప్పడానే తీరమండి బాబు. ఒకరికి డ్రెస్ కొన్నారనుకోండి, ఇంకా అక్క కొన్నా మరి నాకేదమ్మా అంటే, కోడి నువ్వు చిన్నదాని కదా, చిన్న తీసుకుంటే అక్కంటే ప్రాణం నేనంటే ప్రాణం లేదని చెప్పేసి ఆ పక్కన పెట్టుకుని ఎడుతారన్నమాట. ఎడుతారు. అలాంటి సమాజం, పక్కలు చూసి ఓరలేని సమాజం. అది ఎవరో వచ్చింది తెలుసా? ఆనాటి కాలంలోనే అక్కడి నుంచి వచ్చేసింది. ఎందుకు తెలుసా? అప్పుడే అన్నదమ్ములు ఏమి లేదు, సమాధానం లేదు. అన్న దీవించబడ్డాడు కదా తమ్ముడు, ఏం చేయాలి? లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దావీదు చంపడానికి ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? కక్షను పెట్టుకున్నాడు. చంపేద్దాం, ఏమైపోతే, ఎందుకంటే మా అన్నం చంపేశాడు, నేను చెప్పబోతే మా అన్నకి మనశ్శాంతి రాదు, ఆత్మ శాంతించదు అని చెప్పేసి కక్షతో, చిన్న వయసు నుంచి ఉందండి కక్ష. ఆ కక్షని ఏదో విధంగా తీర్చుకుందామని వచ్చేసిందని సమయాన్ని కక్షతో ఉన్నాడు. ఇంకా 17 వచనం చదివితే, అభిషేక్ రాజును ఆనుకొని చాలు ప్రియులరా. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు? అభిషేక్. అభిషేక్ రాజు. ఈ అభిషేక్ రాజు ఎక్కడ కనిపిస్తున్నదంటే, మీరు బైబిల్లో దావీదుకి సహోదరి ఉంటది. ఆ సహోదరి యొక్క కుమారుడు. ఎవరు? సహోదరి యొక్క కుమారుడు. దావీదుకి సహోదరి ఉండేది. ఆ సహోదరి జీవితంలో దేవుడు ఏం చేసి తెలుసా? దావీదు చేయలేకపోతే నువ్వు ముందుండని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు ఒక్క మాట చెప్తాను, నువ్వు శోధనలో వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు నీకు తోడు ఎవ్వరు లేకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఈ రోజున ఏం జరుగుతుందంటే, దావీదు తన జీవితంలో ఎంతగానో 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు కూడా 5 రాళ్ళతో కొట్టలేదు, కానీ ఒకే రాయిని కొట్టాడండి. ఒక రైతుని కొట్టాడు. ఒడిసిలతో ఏం చేశాడు? తిప్పి కొట్టగా తన వెంటనే తగిలేసింది. వెంటనే తగిలితే ఏమైపోయాడు తెలుసా? వెనక పడవలసిన వ్యక్తి ముందుకు పడ్డాడు. ఒక్క మాట అడుగుతాను, దావీదు తన జీవితంలో 5 రాళ్ళు తీసుకుని ఒక రాయితో కొట్టాడు, 4 రాళ్ళు ఎలా వేసుకున్నాడు? మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎన్ని రాళ్ళు పక్కన వేసుకున్నాడు? కిడ్నీలో కొంతమంది వేసుకున్నారు, 8 రాళ్ళు వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఐగరు ఎన్ని రాళ్ళు పక్కన వేసుకున్నారంటే, నేను ఏ రాళ్ళు పక్కన వేసుకోలేదు. కొంతమంది రాళ్ళు అంటే ఆ కిడ్నీలో రాళ్ళు అనుకున్నారు. ఇంకో భాషలో అర్థం, ఇంకో భాషలో ఏంటంటే పెళ్లిని వాళ్ళని అడుగుతారు, ఎన్ని రాళ్ళు పక్కన వేసుకున్నట్టు ట్రెండింగ్ అనమాట. ఎన్ని రాళ్ళు పక్కన వేసుకున్నట్టే బ్యాంకు ఎన్ని వేసుకున్నావని, ఎన్ని వేసుకున్నట్టు సున్నా. అయితే నువ్వేం వద్దైతే మా పిల్లకి ఏం వద్దులే బాబు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు. సమాజం అలా తయారైపోయింది.
రాళ్ళు పక్కన వేసుకోవడం గొప్ప సంగతి, దాన్ని విడిపించుకోవడం చాలా కష్టమైన బాబు. భరించేవారు తెలుస్తుంది అంత రాళ్ళు పక్కని. మీరు మాత్రం అలా చేయకండి. దేవునికి స్తోత్రం. దేవునికి నమ్మకంగా ప్రార్థించిన ప్రభుత్వం నాకు మాత్రం అలాంటి సమస్య రాకూడదని ప్రార్థించండి. వచ్చిన వారి కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆ దావీదు తన జీవితంలో ఒక్కరైతే కొట్టాడు, 4 రాళ్ళు వెనక్కి వేసుకున్నాడు. మన జీవితంలో కూడా దావీదు లాగా 4 రాళ్ళు వెనక్కి వేసుకోమంటే కిడ్నీలో రాళ్ళను, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులను కాదు. కానీ ఎందుకు దావీదు 4 రాళ్ళు పక్కన వేసాడంటే అక్కడ యుద్ధం ఇంకా మంది ఉన్నారు కాబట్టి తన సహోదరులు ఉన్నారని చెప్పేసి వారిని ఎంతగానో పడగొట్టడానికే 4 రాళ్ళు పక్కన వేసాడు. ఇంకా మీరు కిందగా చూసిద్దారు అనుకోండి, తాను యుద్ధం చేయడానికి 4 హీరోలు ఉంటారండి. అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 హీరోలు. ఆ 4 కూడా ఎవరిని చెప్పడానికి తెలుసు అంటే దావీదు చెప్పడానికి అండి. చూడండి సమాజం ఎలా తేలిపోయింది తెలుసా? నువ్వు బాగుంటే నిన్ను ఎవరు చూసి ఆనందించేవాడు ఎవరు లేరు. చూసేటప్పుడు దావీదు తన జీవితంలో మేలు చేస్తున్నాడు. అక్కడ అసలు ఇశ్రాయేలు కృంగిపోతుంది, ఎంతగానో సమస్యలోకి వెళ్ళిపోతుంది, ఎంతగానో ఓడిపోతున్నారని చెప్పి ఆ సమయంలో ఆ ఒడిసుకు ఒక్క రాయితో కొట్టాడు. అక్కడ ఏమైందో తెలుసా? విజయం పొందుకున్నారు. కానీ దాని ద్వారా కక్ష పెరిగిపోయింది. ఈ రోజున ఒకే ఒక్క మేలు జరిగిన ఆ సమయంలో ఆ మేలు కాస్త చెడుగా ప్రకటన అయిపోయింది. ఈ రోజున నీ జీవితం అంటున్నారు, నిన్ను చూసి ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిన్ను చూసి ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితం ఎలా వచ్చింది అని అంటే ఒక్క మాట చెప్పండి, దేవుడు నాకు ఇచ్చాడు. ఏమని చెప్తాడు? దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను బ్రతుకుంటాను అంటే కేవలం దేవుని ద్వారానే. ఈ రోజు మీరు బ్రతుకున్న దేవుని ద్వారానే. ఈ రోజున మనుషులందరూ కూడా ఏమవుతున్నారు తెలుసా? వారి కొరకు వీళ్ళ కొరకు చూసి ఆశపడుతున్నారు. కానీ మనము ఎవరిని బట్టి ఆశపడాలంటే ప్రభువుని బట్టి ఆశపడాలి. దేవుడు నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో మన జీవితంలో కూడా ఏ సమయంలో ఏమి కావాలో పక్క వారిని ఏర్పాటు చేసుకుంటాం. ఈ రోజున ఆ దావీదు ఎందుకు పక్కుల సహాయం ఎందుకు తీసుకోవాలో అనే విషయానికి వస్తే మీకు బాగా అర్థం అవడానికి 15 వచనంలో అక్కడ కనబడుతుంది ప్రియులారా. 15 వచనంలో ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరగగా. ఒక్క నిమిషంలో నీతో పోతున్న సమస్యలు ఇద్దరితో అయిపోతుంది అనుకుంటున్నారేమో, జాగ్రత్త కనిపించండి. నీ పిల్లల తరాలు వస్తూనే ఉంటది. ఎవరో ఒక అమ్మ ఒక మాట అన్నదంట, వచ్చి నువ్వు నల్లగొన్నావమ్మా, నల్లగొన్నావే అనేసి అన్నదంట. అంటే కుటుంబం కన్నా కుటుంబంలోనే బంధువే అంటే కుటుంబ యజమానులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మీ ఆవిడండి అన్నదండి. అదే ఏమన్నదమ్మా అంటే అదే అన్నదండి అంటాడు. ఇది ఎక్కడ స్వాగతం అంటే ఆడుకున్నాను. అదే ఏమన్నదంటే నల్లదే అన్నదండి అనేసి చెప్తుంటే ఈసారి అండి మీరు కూడా నల్లతో అయిపోయి గాక అన్నదండి. తర్వాత వెళ్ళిపోతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఆ భర్తనే ఏంటి మీరు ఒక్కరు నేను వెళ్ళిపోనా అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళందరూ నల్లతో అయిపోయి గాక అన్నదంట. వెంటనే ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మనస్సు అయినా హృదయం అయినా నల్లలు అయిపోతే 10 రోజులు పోయిన తర్వాత వారు ఎంత తెల్లగా ఉండేవారండి. ఇంకా చెప్పలేని అమెరికా ద్వారా ఎలా తెల్లగా ఉంటారో అలా తెల్లగా ఉండేవారండి. వాళ్ళు మరలా ఎలా ఉన్నారో నల్లగా ఉన్నారో తెల్లగా ఉన్నారో చూడడానికి వచ్చి అలా చూస్తే వారికంటే ఇంకా నల్లగా ఎవరో లేని అలా నల్లలు కొన్ని శాపాలండి అలాంటి అలా జరిగిపోతాయండి. ఇది నిజమే. కొంతమంది అంటారు నువ్వు నాశనం ఇవ్వదే కానీ బాగుపడదు, ఈ జీవితం మా కుటుంబం బాగుపడదు అంటారు కొంతమంది. కానీ ఆ మాటలు మన బిడ్డలు తరానికి కూడా ఏమవుతుందో తెలుసా? శాపంగా వస్తుంది. అది గమనించుకున్న నా ప్రియమైన సంగమ, ఒక మాట అంటున్నప్పుడు ఈ మాట చూసారు, ఈ మాట మంచిని పలుకుతుంది, అదే విధంగా చెడును పలుకుతుంది. ఇదే నాలుక ఏం చేస్తుందో తెలుసా? మనందరినీ ఒక ఊపి ఇచ్చేస్తుంది. ఏంటో తెలుసా? నవ్వించడానికి నవ్వించేసి దీన్ని నాలుకే
ఏడిపించడైనా చేసేది ఈ నాలుకే. కనిపించదు, అంత లోపల ఉన్నది. మన మొహం ఏదైనా నాలుగు కనిపిస్తుందా? ఈ అంటే ఇది కనిపించదు. ఆ నాలుగు ఎన్ని ప్రమాదం తీసుకొస్తుందో జాగ్రత్త. ఈ రోజున నోరు ఉందని చెప్పేసి మాట్లాడేమనుకోండి, రేపు పొద్దున నీకు అవ్వదు కానీ నీ బిడ్డలకైనా వస్తుంది. ఒక రోజు ఒక ఆమె దిగుల్లో జరిగిన సంఘటన చెప్తాను. ఏంటి తెలుసా? అయ్యారు, నేను అంత నీతిగా పోతున్నాను కానివ్వండి, నీతిగా పోయినా ఎందుకని ఈ సమస్యలు. ఆమె భర్త రీసెంట్గా చనిపోయాడు అనమాట. సంఘంలో విశ్వాసే చనిపోతున్నప్పుడు బాధపడ్డారు. ఏంటంటే ఎంత అందరికి మేలు చేస్తున్నాను, నా కుటుంబీకులకి, నా తోబుట్టుకి అందరికి మేలు చేస్తున్నాను, ఏదో ఒక మాట్లాడని బాధపడుతున్నాడు. అంటే నేను ఏనాడో పాపం చేసి పుట్టున్నానేమో, నా పితరులు ఏమైనా పాపం చేసేదేమో, అందుకని నా జీవితంలో ఇన్ని సమస్యలు పడుతున్నాను, బాధపడుతుంది. అంతా మేలు చేత పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు పేదోళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కడుపు నిండా పెడతారండి. ఎంతమంది వచ్చినా పెడతారు రుచికరమైన వంటలు. ఒకరోజు ఉపవాసకుడు దేనికైనా వెళ్తే ఒక్క కూర కాదు 4 కూరలు వేసి ఉండేనండి. ఆశ్చర్యానికి చికెన్, మటన్, అలాగనే చేపలు, చికెన్ ఫ్రై అన్నీ చేసి పెట్టారండి. వాళ్ళు చూస్తే చిన్న పేదకుడు ఏం చేస్తారు తెలుసా? ఆ రోడ్డు మీద ఆ చెత్త ఉంటుంది కదా, చెత్తని మున్సిపల్ కమిటీకి అంటిస్తూ ఉంటారు. ఆ చెత్త అంటే ఆ పని చేసే వ్యక్తి రుచికరమైన మొదలు పెడితే నాకు బాధ అనిపించింది. ఈ రోజున ఎలా ఉందో తెలుసా? మన చేసిన పాపము మనకు అంటకపోవచ్చు, మన బిడ్డలకి నాటే జాగ్రత్త. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలి తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదనక ఉండాలి. అంతే కదా, నోరు ఉందని చెప్పేసి మాట్లాడేమనుకోండి ఇంకంతే. ఈ రోజున ఒకరి మనసులో ఒకరు ఆనుకోవాలంటే మనం ఏమి చేయలేసా? ఆపదలు ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుని ఆనుకుంటే తప్ప మరొకటి ఎవ్వరు చేయలేరు. ఈ రోజున దావీదు భక్తుడు కూడా దేవుణ్ణి ఆనుకున్నాడు. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. అక్కడ దావీదు అప్పుడు గొలియాతు చేపిస్తుంది, ఆ యుద్ధం అయిపోయింది, మరలాతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఈయన తమ్ముళ్ళు కక్షలు పెట్టుకున్నారు. అక్కడ చదువుదామా? దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడండి, నిరుత్సాహం ఉండిపోయాడు. అప్పటికే దావీదు వయసు ఎంత ఉండొచ్చు అనుకుంటారు? ఎవరైనా చెప్పగలరా? దావీదు వయసు ఎంత ఉన్నది ప్రమాదంగా? ఓకే, దావీదు వయసు 70 సంవత్సరాలు. ఎంత? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల్లోని ఆ వయస్సులో ఉండగానే ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నెన్నో మేలు చేశాడు, రాజుగా పిలువబడ్డాడు. కానీ తన జీవితంలో ఒక సంవత్సరంలో ఉన్నప్పుడు ఏమైపోయాడు తెలుసా? సొమ్మసిల్లిపోయాడు. ఏమైపోయాడు? నేను ముగించేస్తాను కొద్ది నిమిషాలు. ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడు. ఈ రోజున ఎంతో బలం ఉంది నాకు, నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ అనుకున్నారు. కానీ ఒక్కనొక్క దినాన్ని ఏమైపోతావు తెలుసా? ఒంటరిదాన్ని అయిపోతావు, ఒంటరి వాడి అయిపోతావు. అప్పుడు ఎవరు నీకు రారు. అప్పుడు నువ్వు అయిపోతావు తెలుసా? సొమ్మసిల్లిపోతావు. యుద్ధం వచ్చింది దావీదు జీవితంలో. యుద్ధం వస్తే ఏమేమి తెలుసా? సేవకులతో పాటు దిగిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. అప్పుడు మీ దేవుడు ఏం చేసేది తెలుసా? ఎవరు ఎన్నుకున్నాడు? 17 వచ్చిన కదా, అభిషేక్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తాను తెలుసా? నువ్వు చేయలేకపోయిన నీ ద్వారా దేవుడు ఏం చేస్తుంది? వేరే వ్యక్తినైనా మనుషులైనా ఏర్పాటు చేస్తాడండి. ఈ రోజున మన దైవ శాఖ ఇక్కడ లేకపోయినా వాక్యం జరుగుతుందంటే ఆ దైవ శాఖ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేనున్నాను. నేను లేకపోతే ఎలా అవుతుందా అంటే అవుతుంది. దైవ శాఖ లేదు కాబట్టి ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను, లేకపోతే దైవ శాఖ చెప్తున్నారు. కాబట్టి నీకేం చెప్తానంటే నీ పక్షాన ఒక్కరు యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఆనుకోవాలి. ఏం చేయాలి? ఆనుకోవాలి దేవుణ్ణి. దేవా, విశాలమైన స్థలంలో పెట్టాలంటే నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభుని. ఆనాడు దావీదు భక్తుడు ఏం చేసేది తెలుసా? దేవుని మీద ఆనుకున్నాడు. ఈ రోజున ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతున్నాను, మీలో ఎంతమంది దేవుణ్ణి ఆనుకుంటున్నారు?
ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, బుధవారం కార్యక్రమం జరుగుతున్నాయి కదా. ఈ కార్యక్రమం అన్నింటిలో వచ్చారనుకోండి, దేవుడు ఏం చేస్తారో తెలుసా, మరీ దగ్గరగా ఏర్పాటు చేస్తారు. ఈ రోజున పరిచయాలు ఎలా అవుతున్నాయి అంటే, క్రమంగా మాట్లాడుతుంటే పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు నీతో కూడా యేసు ప్రభుతో పరిచయం ఏర్పడాలంటే, ఆ దావీదు తన జీవితంలో యుద్ధం చేసినప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దేవుని ఎలా అయితే ఆనుకున్నాడో, మనం కూడా దేవుని మందిరంలో ఆనుకుంటే తప్ప మరి ఇంకోటి ఏమి విజయం కలగదు. ఈ రోజున ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తా ప్రియులారా. ఈ రోజున హన్నా చూసారు, హన్నా ఏమి చేసింది? ప్రార్థన ఎక్కడ చేసింది? దేవుని మందిరంలో. ఎంతసేపు? తన సమస్య తీరేంత వరకు కూడా ఏం చేసింది? ప్రార్థన చేసింది. బలిపీఠ దగ్గరికి, ప్రభా నువ్వు కుమారుడిస్తే కానీ నేను వదలను అని చెప్పేసి ఏం చేసింది? ప్రార్థన చేసింది. అలాగే కొత్త నిబంధనలో ఎంతగానో సౌలు తన జీవితంలో యేసు ప్రభుని ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా బ్రతికినంత కాలం నీ సువార్త నేను చేస్తానని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా పౌలు యొక్క పత్రికలు, సంఘము ఏ విధంగా పరిచర్య చేసుడు అక్కడంతా కనిపిస్తుంది. దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజున మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు భక్తుడు యేసు ప్రభుని ఆధారపడ్డాడు కాబట్టి గొప్ప తండ్రిగా పేరు పిలువబడ్డాడు. ఈ రోజు నా పేరు కూడా అబ్రహామే. నేను కూడా అలా అవ్వన కానీ కొద్ది గొప్ప అవడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు ఇస్తే కనుక. అలా అవ్వాలంటే మనం ఏమి చేయాలి తెలుసా? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఈ రోజు నమ్మకం ఎక్కడ ఉంటుందంటే దేవుడి మీద వెయ్యాలంతే. ఈ రోజున మీ నరాలు ఎన్ని ఉన్నాయని మిమ్మల్ని అందరిని అడిగాను అనుకోండి, మీరు ఏమైనా సమాధానం చెప్తారా? ఎన్ని నరాలు ఉన్నాయంటే లెక్క పెట్టి 5 మీకు ఏమైనా కోర్సు చూపించమంటే మేము చనిపోతామని అనొచ్చు. అలాగే ఈ హృదయం అనే జీవితంలో యేసు ప్రభువును ఆహ్వానిస్తే తప్ప మరొకటి ఏమి జరగదు. ఈ రోజు యుద్ధము ఆనాడు దావీదు భక్తుడి జీవితంలో సొమ్మసిల్లిపోయినప్పుడు దేవుడు వేరొక వ్యక్తిని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో, నీ జీవితం కూడా కఠినమైన చీకటిలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు నీకు కూడా ఒక తోడుని పంపిస్తాడు. ఆ తోడు ఎవరంటే దేవదూతను పంపిస్తారు. ఈ రోజున మనకి తోడుగా ఎవరు ఉంటారంటే, చిన్న ప్రార్థన చేస్తాను. చిన్నప్పుడు మనం పడుకున్నప్పుడే నేను ప్రభు నీ దేవదూత మా ఇంటి చుట్టూ కాపుదలగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఈ రోజున ఆ దేవదూతలు కూడా లేకపోతే ఏమైపోతాం మన బ్రతుకులు. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఒక్క నిమిషం ఒక సెలవు ఉన్నాం తల్లి, ఒక సెలవు నుండి ఆ విషయం నేను గురించేస్తాను. ఈ రోజున ప్రపంచం అంతా దేంతో నడుస్తుంది తెలుసా? ఈ సెల్ ఫోన్లో నడుస్తుంది. రీసెంట్గా నేను ఒక విషయాన్ని విన్నాను. ఏంటంటే తెలుసా, చాలా మట్టికి ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లో ఉండిపోయి ఏం చేస్తారు తెలుసా? సెల్లుంటే నాకు చాలు యేసయ్యా, సెల్లుంటే నేను ఉంటానేసయ్యా, యూట్యూబ్ చాలు, ఫేస్బుక్ చాలు, వాట్సాప్ చాలు, ఇవన్నీ నాకు చాలయ్యా. ఈ ప్రపంచంలో ఈ సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు లేదు. అందరూ కావాలి సెల్ ఫోన్. చిన్న పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్. రీసెంట్గా ఒక వార్త చూసి ఏంటి తెలుసా? ఒక చిన్న పిల్ల ఏం చేస్తుంది తెలుసా? హాస్పిటల్కి వెళ్ళింది. ఒక తీరని సమస్య వచ్చింది ఆమెకి. వస్తే ఏం చేస్తుంది తెలుసా? బిడ్డ తన జీవితంలో ఎవరినైనా చూస్తే అందరూ కొట్టేస్తుందంట. ఎంత ఉంటాయంట? 3-4 సంవత్సరాలు ఉంటాయి అంతే. చదవకొట్టేస్తుందంట. ఎందుకు తెలుసా? సెలవు లాకుండా కొట్టేస్తుంది. మైండ్లో అదొక వ్యాధి వచ్చేసిందండి. సెలవు ఇలా తీసేరనుకోండి చదవకొట్టేస్తుంది. ఆయననే సెలవు ఉన్నాను చెప్పి సెలవు ఏది వస్తుంది. జాగ్రత్త. నువ్వేది చూస్తున్నావో జాగ్రత్త. దేన్ని ఎక్కువగా ప్రేమించుకో. దేన్ని ఎక్కువ ప్రేమించో అది నీకు తొందరగా దూరం అయిపోతుంది. ఒకరోజు నీ సెల్లని బ్యాన్ చేస్తుంటే ఈ రోజున ఒక్కరు కూడా బ్రతకలేదు. ఈ రోజున దావీదు తన జీవితంలో కూడా దేన్ని ఎక్కువ ప్రేమించలేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసండి? దేవుని ఆనుకున్నాడు. అందుకని గొప్ప పేరు పొందాడు. నా ప్రియమైన సంగమా,
ఈ రోజు మీకు ఒక మాట చెప్తాను, ఎంతకాలం సెలవు చూస్తావు? ఎంతకాలం నీ సమయం వృధపరుచుకుంటున్నావు? ఎవరు పడుతున్నారు? చిన్నపిల్లలెట్టి పెద్దలెట్టి సమయం పొందినప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు, సెల్ ఫోన్లు చూస్తున్నారు. కానీ ఆ సమయము సెల్ ఫోన్లు చూసే సమయము ప్రార్థనకి ఇచ్చే మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. నువ్వు ఏడ్చినా స్టేటస్ వచ్చేస్తుంది, నువ్వు నవ్వినా నేను ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నా స్టేటస్ వచ్చేస్తుంది, నేను ఈ రోజున అందరూ నన్ను తిట్టారు బాబు అని చెప్పేసి స్టేటస్ వచ్చేస్తుంది వాట్సాప్ లో. ఏంటిది? సమాజము వాట్సాప్ చూస్తుంటే అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు అంటే నా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఆ యేసు కోసం నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ భక్తిని ఇప్పుడు వరకు ఎలా చేసి నాకు వద్దే. కానీ దావీదు ఏ విధంగా అయితే చేశాడంటే దేవుని ఆనుకున్నాడో అలాగనే మన జీవితంలో కూడా యేసు ప్రభువుని ఆనుకుంటే దేవుని జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అద్భుత కార్యం చేయాలంటే, నీ ఇంటిలో సమస్యలు తీర్చబడాలంటే, నీకు వచ్చిన సమస్యలు తీర్చబడాలంటే, నీ ఇంటిలో నిన్ను అందరూ గౌరవించాలంటే, నీ జీవితంలో అందరూ అవమానించిన నిన్ను గనురాలుగా నిలబెట్టాలంటే, గడువుగా నిలబెట్టాలంటే ఒకే ఒక్క సూత్రం ఏంటో తెలుసా? దేవుని వెంబడించు. దేవుని వెంబడించుకున్న ఎన్ని కార్యాలు చేయండి అన్ని వ్యర్థమైపోతాయి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నీ జీవితంలో అది చేయలేక ఉందా? దావీదు భక్తుడు చేశాడు కాబట్టి ఆపత్కాలు ఎవరు గురించి మొరపెట్టాడు? యెహోవాను గురించి మొరపెట్టాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ విశాలమైన స్థలంలో ఆయనను తోడుకుని వచ్చాడు. ఎంతమంది విశాలమైన స్థలం ఉంది? విశాలమైన స్థలం ఇల్లు గురించి మాట్లాడతలేదు, హృదయాల గురించి మాట్లాడతలేదు, ఏదో రకరకాల విషయాల గురించి మాట్లాడతారు. కానీ ఇరుకు లాంటి సమస్యలు ఎవరికి రాకుండా ఉంటున్నాయో ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాం. సమస్యలు ఎవరికి రాకుండా ఉన్నాయో, మేలు జరుగుతున్నాయో వారి గురించి మాట్లాడుతున్నాం. ఎంతమందికి ఉందంటే 100లో 10% వరకే ఉంది. అందరికి 99% సమస్యలే. ఓన్లీ 10% వరకు ఎవరికో మీరు చెప్తుంది. ఎందుకు తెలుసా అంటే వాళ్ళు దేవుని ఆనుకున్నారు. ఉన్న 90% ఎవరి మీద ఆధారపడతారంటే లోకాన్ని ఆధారపడుతున్నారు. ఈ రోజున దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడి మీద ఆధారపడు. దేవుడు నీకు అన్ని ముందుంటారు. దేవుడు ఆధారపడితేనే ఈ రోజు నన్ను రాజుగా నిలబెట్టాడు, నిన్ను కూడా నిలబెట్టాలని. నువ్వేం చేయ తెలుసా? దేవునిలో నమ్మకంగా ఉండు. దేవునికి నమ్మకంగా జీవిస్తే నువ్వు ఎక్కడ ఘనత పొందలేవు. మందిరంలోకి వచ్చినా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీకు ఘనత రాదు. నమ్మకము దేవునిలో ఉంచితే తప్ప నీకెక్కడ ఘనత రాదు. ఈ రోజున నేను చిన్నవాడిని ఒక విషయం చెప్తా. నేను చిన్నవాడిని అనేకమైన స్థలాల్లో వాక్యం చెప్తున్నానంటే, రామారావుగా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాక్యం చెప్తున్న ఖాళీ లేకుండా. ఎందుకు తెలుసా? నన్ను దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి ఇలాగా వాడుకుంటున్నాడు. చెప్పాలంటే నాకు వాయిస్ రావట్లేదు, కానీ నిలబడుతున్న దేవుడు నాకు ఏం చేసి తెలుసా? స్వామినిచ్చాడు. నువ్వు కూడా అదే ప్రార్థించు, దేవుడి మీద ఆధారపడు. ఈ రోజు డబ్బులు లేవని బాధపడుతున్నావా? అప్పులుగా ఎక్కువ బాధపడుతున్నావా? నా జీవితం ఎందుకు ఇంత వృధా అయిన బ్రతుకు, ఎందుకు ఇంత నష్టాల పాలు జరుగుతుంది, లేదంటే కష్టాలు ఎందుకు పడుతున్నావు, ఎందుకు నా జీవితం వ్యర్థం కదా అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు. చేత అలాంటి సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేది తెలుసా? ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. నువ్వు ఆనుకున్నది సిద్ధపడుతున్నావా? చిన్న ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడ్డామా? ఈ రోజున మనుషులు ఎవరు నీకు ఆధారం కాదు. నీకు ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో మంది నీకు మేలు చేయాలనుకోవచ్చు, ఎవరు నీకు సరిరారు. ఈ రోజున దేవుడు మన యుద్ధం చేసేవాడు. నీకు బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయా? దేవుడికి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ఎవరు వండుకున్నట్టు దేవుడిని అడిగితే గొప్ప కార్యం చేస్తారు. అన్న వంటి ప్రార్థన జీవితం ఉందా? సౌలు తన జీవితంలో ఈ శ్వాస ఉన్న వరకు నీ సేవలు చేస్తాను ప్రభు అని నమ్మకంగా తీర్మానం చేసుకున్నారు. నీ తీర్మానం ఏమైంది? ఒక తీర్మానం చేసుకుని బయటకు వెళ్తామా? ప్రభు ఇంతవరకు లోకాన్ని ప్రేమించిందేమో, ఇప్పుడు నుంచి ప్రభు నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయండి. దేని లోకంలో దేని ఎక్కువగా ప్రేమించుకోవడం నాకు సహాయం చేయండి. నీ తర్వాత ఏదైనా అవ్వాలి ప్రభు, నీ తర్వాత నాకు ఏదైనా అవ్వాలి ప్రభు, నీ తర్వాత నాకు అన్ని కావాలి తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తే దావీదు భక్తుడు తన జీవితంలో
గొప్ప పేరు పొందాడు. నువ్వు కూడా పేరు పొందగలవు. ఎలాగంటే దేవునికి ఇష్టముగా ఉన్నావు. ప్రార్థన చేస్తుందా? మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు. నువ్వు చేసిన మేలు కంటిని కనిపించు ప్రభువా. అయ్యా, ఈ దినాన్ని తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డల్లో, ఈ మాటలు వింటున్న బిడ్డల్లో తండ్రి, ఎవరికైనా నీ మీద ఆధారపడుకుంటూ బ్రతుకుతున్నారేమో, అందుకని ఈ మాటలు బయలుపరిచారేమో తండ్రి. దావీదు భక్తుడు ఎంతగానో ఆపద కాలంలో ఎంతగానో యెహోవాను ఆశ్రయించాడు, ఆనుకుంటాడనే మాటలు మేము విన్నాము తండ్రి. అలాగే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా, నీ మీద ఆనుకునే మనస్సును, నీ మీద ఆధారపడే మనస్సును ప్రభువా నాకు మా అందరికి దయచేయండి. ఈ శ్వాస ఎంతవరకు ఉంటుందో మాకు తెలియదు తండ్రి. మేము ఎప్పటి వరకు బ్రతికుంటామో నాకు తెలియదు ప్రభువా. ఉన్నప్పుడైనా ప్రభువా నమ్మకంగా నిజాయితీగా బ్రతకడం నేర్పించు ప్రభువా. ప్రభా, దావీదు భక్తుడు ప్రభువా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప విజయాలు పొందుకున్నాడు తండ్రి. అటు విజయాలు నాకు, మా కుటుంబంలో, అలాగే సమాజంలో ఎంతగానో మేలుగా దయచే ప్రభా. అద్భుత కార్యం చేసి నడిపించిన ప్రభు, నువ్వు మా జీవితంలో ఉంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అయ్యా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మెండైన ఆశీర్వాదం గురించి ఈ రోజు ఇచ్చిన వారి మనసును మార్చి నీ రాక వచ్చే వరకు ఆ ప్రియబిడ్డలు ఎత్తబడి బిడ్డగా ఉండేలాగా నాకు సహాయం చేసి నడిపించి కృపించమంటూ యేసు నామములో అడుగుచున్న మా ప్రియమైన పరలోకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు మాట్లాడిన మీ అందరికీ నా హృదయపూర్వక